హాయ్ అండి, వెల్కమ్ టు డే 31 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక కీ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ నీడ్స్ వర్సెస్ వాంట్స్. ఇవన్నీ సెపరేట్ చేయాలి మనం. ఏంటంటే మనకి ఫుడ్, రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్ ఇలాంటివన్నీ కూడా నీడ్స్లోకి వస్తాయి. ఎందుకంటే అవి మన అత్యవసరాలు. షాపింగ్, మూవీస్, లేకపోతే బయటకు వెళ్ళి డైనింగ్ చేయడం, ఎక్కడైనా బయట డిన్నర్కి, లంచ్కి ఎక్కడికైనా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వాంట్స్లోకి వస్తాయి. సో వాంట్స్ అనేవి వెయిట్ చేయొచ్చండి, బట్ నీడ్స్ అనేవి ఎప్పుడు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మన అత్యవసరాలు మన ఫ్యామిలీకి అవసరం కాబట్టి. సో 75,000 ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఉన్న పర్సన్కి 50,000 అనేవి నీడ్స్లోకి షిఫ్ట్ చేసుకుని ఒక 10,000 మాత్రమే వాంట్స్కి ఫిక్స్ చేసేయాలి. 15,000 అనేది సేవింగ్స్లో కూడా ఫిక్స్డ్గా పంపించేయాలి. ఇది నేను చెక్ చేసే చెప్తున్నానండి. ఈ హ్యాక్ అనేది చేయడం వల్ల మన ఓవర్ స్పెండింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వాంట్స్కి 30-day రూల్ అనేది సెట్ చేసుకోండి. ఏంటంటే న్యూ ఫోన్ కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 days వెయిట్ చేయండి. దాన్ని అలాగే ఆ ఫోన్ కొనాలి అని మీకు థాట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ డేట్ మార్క్ చేసుకోండి. ఇది ఈరోజు నాకు థాట్ వచ్చింది. దీని తర్వాత ప్లస్ 30 days వెయిట్ చేయండి. 30 days తర్వాత కూడా మీకు స్టిల్ ఆ ఫోన్ మీకు అవసరం, మీకు ఆ ఫోన్తో నెసెసిటీ ఉంది అని అనిపించిన రోజు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు నీడ్ లేదు అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అదే మనం ఇమ్మీడియట్లీ కొనేసి ఒక నెల రోజుల తర్వాత అరే మనము 1 month బ్యాకే కొన్నాము, అనవసరంగా కొన్నామే అనే థాట్ రాకూడదు మనకి. ఎందుకంటే ఈ 30 daysలో మనం ఎందుకు కొనాలి అనే ఒక రియలైజేషన్ మనకే వస్తుంది. సో ఆ విధంగా మనం చాలా అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఏదైతే అమౌంట్ సేవ్ చేస్తున్నామో ఆ అమౌంట్ అనేది ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటాం. లైక్ ఏదైనా మన సేవింగ్స్ బ్యాంక్లో ఉంటుంది, లేకపోతే ఒక ఎఫ్డీలో ఉంటుంది. దాని ద్వారా కూడా మనం రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఆ 1 month 30 days పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఇంట్రెస్ట్ అనేది గెయిన్ చేస్తున్నాం. సో ఆ విధంగా కూడా మనం బెనిఫిట్ అయినట్టే. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.